హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. ఎవరికైనా ఎయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది, డాండ్రఫ్ వస్తుంది అనేవాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. నేను ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అందులోకి 1 స్పూన్ బియ్యం వేస్తున్నాను. తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేశాను. తర్వాత ఫ్లాక్ సీడ్ 1 స్పూన్ వేశానండి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసేసాను. వేసేసి బాగా మరిగించేసుకోవాలి. స్టవ్ మీద పెట్టి ఇలా మనం ఒక గ్లాస్ వాటర్ వేసాం కదా, అవి హాఫ్ గ్లాస్ అయ్యేంత దాకా బాగా ఇలా మరిగించేసేయాలి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాలు ఇలా వదిలేసామనుకోండి, ఇందులో ఉన్న గుణాలు మొత్తం బాగా ఇడుగుతాయి వాటర్లోకి. ఇప్పుడు వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టేసి చూడండి, దీంట్లో మనము షాంపూ కలిపేసి తలస్నానం చేసుకున్నట్లయితే ఎయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అలాగే డాండ్రఫ్ కూడా రాకుండా ఉంటుంది. మీకు రిజల్ట్ అనేది ఇంకా స్పీడ్గా కావాలి అని అంటే నేను చూపించినట్టు చేయండి, ఇంకా తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది. మనం ఇలా తయారు చేసుకున్న వాటర్లోకి కొబ్బరి నూనె వేసేసేయాలి. 1 స్పూన్ కొబ్బరి నూనెని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. 1 స్పూన్ కొబ్బరి నూనె వేసేస్తున్నాను. వేసేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసి దీన్ని మనము కుదుళ్ళకు పట్టించాలండి. ఇలా బాగా తలకు మొత్తం ఇలా పెట్టేసి మనము ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి తలస్నానం చేసినట్టయితే మనకు ఎయిర్ ఫాల్ తొందరగా కంట్రోల్ అవుతుంది. అలాగే డాండ్రఫ్ కూడా రాకుండా ఉంటుంది. హెయిర్స్ కూడా సిల్కీగా స్మూత్గా పెరుగుతాయి. ట్రై చేసి చూడండి, ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కొన్నిసార్లు పువ్వులు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, ఇలా ఎక్కువగా తెచ్చినప్పుడు మనం డబ్బాలో వేసేసి స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి. అలా కాకుండా ఇలా కవర్లో పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే 15 రోజులు అయిందండి ఇవి తెచ్చి, ఇంకా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఒక్కసారికి 1 కేజీ తెచ్చేసుకుంటాను నేను. ఇలా మనము కవర్లో స్టోర్ చేసినా కూడా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే చూడండి, ముందుగా ఏం చేయాలంటే ఏదైనా పాడైన పువ్వులు ఉంటాయి కదా, ఏదైనా కుళ్ళిపోయిన పువ్వులు ఇలాంటివి ఏదైనా ఉంటే నీట్గా తీసేసేయండి. చూడండి, 15 రోజులైనా కూడా ఎంత ఫ్రెష్గా కనిపిస్తూ ఉన్నాయో పువ్వులు. నీట్గా తీసేసేయాలి. మొత్తం తీసేసిన తర్వాత కవర్ని అయితే ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ముడి వేసేసుకోండి. కవర్లోనే పెట్టేసుకోవచ్చండి, మనం ఏ బాక్స్ కూడా అవసరం లేదు, అంత ఫ్రెష్గా ఉంటాయి. ఇలా లూజ్గా ముడి వేసేసేయాలి. ఇలా ముడి వేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఒక రోజు ఇలా పెడితే ఇంకొక రోజు ఇలా తిప్పి పెట్టాలండి మనం ఫ్రిడ్జ్లో. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి, చూపిస్తాను. ఇలా చూడండి, ఇలా పెట్టుకుంటాం అనుకోండి ఒక రోజు ఫ్రిడ్జ్లో. నెక్స్ట్ డే మనం పూలు తీసుకున్నప్పుడు ఇలా ముడి కిందికి వేసేసి ఇలా పై వైపుకి ఇది వచ్చేలా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెడుతూ ఉన్నట్లు రోజు ఇలా మారుస్తూ ఉన్నట్టయితే పువ్వులు అనేవి 15 రోజుల నుంచి 20 రోజుల దాకా కవర్లో పెట్టినా కూడా ఫ్రెష్గా ఉంటాయి, కొంచెం కూడా పాడవవు. ఎవరైనా వెయిట్ లాస్ చేయాలి అనుకుంటే ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక వెల్లుల్లి తీసేసుకున్నాను నేను. అందులో ఒక 2 పాయలు ఇలా తీసేసుకొని పొట్టు చేయాలండి, తొక్క తీసేసేయాలి. వెల్లుల్లి తొక్కలు తీసేసిన తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 స్పూన్ తేనె తీసుకోవాలి. ఒక 1/2 స్పూన్ తేనెలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని ఇలా కలిపేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి ఇది పరగడుపున ఒక్కొక్క స్పూన్ తీసుకున్నట్టయితే ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ మొత్తం నీట్గా కరిగిపోతాయి. అలాగే వెయిట్ లాస్ కూడా తొందరగా అవుతుంది. ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా పనిచేస్తుంది. స్పీడ్గా వెయిట్ లాస్ అయితే అవుతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి మెడ దగ్గర అలాగే ఫేస్ మీద పులిపురులు అనేవి వచ్చేసి ఉంటాయి, చూడడానికి అంత బాగోదు. అప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్లోకి కొద్దిగా వంట సోడా అలాగే కొద్దిగా వెనిగర్ వేసేసేయాలి. వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసి కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోవాలి. ఒక 2 డ్రాప్స్ ఇలా కొబ్బరి నూనె వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని ఎక్కడైతే పులిపురులు ఉంటాయో అక్కడ అప్లై చేయాలండి. రోజు ఇలా ఒక 4-5 రోజులు ఇలా అప్లై చేసినట్లయితే పులిపురులు అనేవి వాటంతికవే ఊడిపోతాయి. కొద్దిగా మంటగా ఉంటుందండి, అయినా పర్లేదు, తొందరగా ఊడిపోతాయి. ట్రై చేసి చూడండి, మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎవరికైనా మడిమ నొప్పులు ఎక్కువగా ఉన్నట్టయితే ఎక్కువసేపు నిలబడుకొని పని చేయడం వల్ల అలాంటప్పుడు కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి భరించలేనంతగా. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ఆనియన్ తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. మధ్యలోకి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక తవ అయితే పెట్టేసేయాలి ఇలా వేడి చేయడానికి. బాగా వేడవ్వాలండి ఇది బాగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డని ఈ పెనం మీద పెట్టాలి. బాగా వేడవ్వాలి ఇది. ఇలా ఉల్లిగడ్డని పెనం మీద పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా వేడవడానికి వదిలేసేయాలి. ఇలా బాగా వేడైన తర్వాత చూడండి, ఇలా మొడిమెలకైతే ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టినట్టయితే చూడండి మనకు తొందరగా తగ్గిపోతాయండి.
ట్రై చేసి చూడండి. ఎటువంటి మెడిసిన్స్ కూడా అవసరం లేదు. అంత బాగానైతే నొప్పి అనేది తగ్గిపోతుంది. మనం ఎన్ని రకాల మెడిసిన్స్ యూజ్ చేసినా కూడా ఒక్కొక్కసారి అసలు రిజల్ట్ అనేది ఉండదు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు మీరే ఆశ్చర్యపోతారు. అంత బాగా నొప్పి అయితే తగ్గిపోతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక రోట్లోకి వాము వేసాను. ఒక హాఫ్ స్పూన్ వాము, అలాగే 1 ఇంచు అల్లం అయితే పొట్టు తీసేసి నీట్‌గా వాష్ చేసేసి వేసేసుకున్నాను. మెత్తగా దంచేసుకోవాలండి. మెత్తగా ఇవి 2 కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా దంచేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని దంచుకుంటే మనకు రసం అనేది బాగా వస్తుంది. ఒక హాఫ్ స్పూన్ వాటర్ వేసేసి దంచుకుంటున్నాను నేనిక్కడ. ఇలా మెత్తగా దంచేసుకుని దీంట్లో మనము రసం అయితే తీసుకోవాలి. కొన్నిసార్లు ఎక్కువగా కోల్డ్ అయినప్పుడు విపరీతమైన గొంతు నొప్పి, మాట్లాడడం కూడా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఇది చాలా బాగా చేస్తుంది. మనం ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా తగ్గట్లేదు అనేవాళ్ళు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ మెత్తగా దంచేసుకున్నాను. దంచుకున్న తర్వాత దీంట్లో రసం అయితే మనం తీసేసుకోవాలి. గట్టిగా పిండేసామంటే రసం వచ్చేస్తుంది. చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. ఒక హాఫ్ స్పూన్ నేను ఇక్కడ తేనె కలిపేస్తున్నాను. బాగా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి పెద్దవాళ్ళైతే 1 స్పూన్ తీసుకోవాలి. ఎక్కువగా దగ్గు, జలుబు, జ్వరం ఉన్నప్పుడు రోజుకు 1 స్పూన్ ఒక 2, 3 రోజులు తీసుకున్నట్లయితే చక్కగా నయమైపోతుంది. పిల్లలకి ఇచ్చేటట్టుంటే ఒక హాఫ్ స్పూన్ ఇస్తే సరిపోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బాగా యూజ్ అవుతుంది. దగ్గు, జలుబు, అలాగే ముక్కు దిబ్బడ ఏది ఉన్నా కూడా క్షణాల్లో అయితే మాయమైపోతుంది. ట్రై చేసి చూడండి యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇడ్లీ పాత్ర కొన్నిసార్లు నల్లబడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు అయినా వేసుకోవచ్చు, లేదంటే ఒక నిమ్మ చెక్క వేసుకున్నా సరిపోతుంది. నిమ్మ చెక్క లేనప్పుడు ఇంట్లో ఇలా చింతపండు వేసుకున్నాం అనుకోండి, ఇడ్లీ పాత్ర అనేది నల్లబడకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి, మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ చూద్దాము. ఇల్లు తుడిచే నీళ్ళల్లో ఇదొక మూత వేస్తే చాలండి. ఇల్లంతా చాలా శుభ్రంగా అయిపోతుంది. మంచి సువాసనతో ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ 1 లీటర్ వాటర్ అయితే తీసేసుకున్నాను. అందులోకి దాల్చిన చెక్క వేస్తున్నాను. ఒక 5-6 ఇంచులు దాల్చిన చెక్క ఇలా వేసేసి మనము బాగా కాచుకోవాలండి. ఇవి బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మూత పెట్టేసేయాలి. ఇలా ఒక మూత పెట్టేసి ఒక అరగంట సేపు ఇలా వదిలేసామనుకోండి, కాస్త కలర్ చేంజ్ అవుతాయండి. ఇందులో దాల్చిన చెక్కలో ఉన్న గుణాలు మొత్తం ఈ వాటర్లోకి దిగేస్తాయి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత కిందికి దించేసుకున్న తర్వాత చూడండి, స్ఫటిక అంటారండి. ఇదైతే ఆలం అని కూడా అంటారు. ఇది తీసేసుకొని దీన్ని మెత్తగా పొడిలాగా చేసేసుకోవాలి. కొద్దిగా ఇలా దంచేసుకొని మిక్సీకి వేసేసుకున్నాం అనుకోండి, మెత్తగా పొడి అయిపోతుంది. తర్వాత ఇందులోకి రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసాను. తర్వాత మనము స్ఫటిక పౌడర్ చేసి పెట్టుకున్నాము కదా, అదొక స్పూన్ అయితే వేసేసాను. స్ఫటిక అయితే చాలా బాగా ఫ్లోర్ అనేది నీట్గా క్లీన్ అవుతుందండి. తర్వాత ఇందులోకి జవాదు వేస్తున్నాను. జవాదు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందండి. అంత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇందులోకి. తర్వాత ఒక 2 కర్పూరం బిళ్ళలు ఇలా నలిపి వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఇవి మొత్తం బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం దీన్ని వడగట్టేసుకోవాలండి. ఇలా మనం ఒకసారి చేసి స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, ఒక నెల రోజుల దాకా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఇందులోకి ₹1 షాంపూ అయితే వేసేస్తున్నాను. క్లినిక్ ప్లస్ షాంపూ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసేయండి. ఒక షాంపూ మొత్తం వేసేసేయాలి. ఒక షాంపూ మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి. ఇది షాంపూ మొత్తం బాగా కలిసిపోయేలా ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని మనము ఏదైనా వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ ఒక బాటిల్లో కనుక ఫిల్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఇల్లు తుడిచేటప్పుడు కొద్దిగా వేసుకొని ఇల్లు తుడుస్తూ ఉంటే ఇల్లు అయితే చాలా క్లీన్గా ఉంటుంది. అలాగే మనం ఎటువంటి క్లినిక్ లిక్విడ్ కూడా యూజ్ చేసే అవసరం ఉండదు. అన్ని ఇంట్లో ఉన్నవే చాలా తక్కువ కాస్ట్లో అయితే మనం దీన్ని రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇక్కడ రెడీ చేసేసుకున్నాను. ఇల్లు తుడిచే నీళ్ళల్లో కొద్దిగా వేసేసి మనం కనుక ఇల్లు తుడుచుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఇల్లు మంచి సువాసనతో ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఒక మట్టి ప్రమిద తీసేసుకోండి. అందులో కొద్దిగా వాము, అలాగే ఒక 2 లవంగాలు వేసాను. తర్వాత కొద్దిగా పసుపు వేసానండి. పసుపు వేసేసి తర్వాత ఇందులోకి ఒక కర్పూరం వేసేసేయాలి. ఇలా కర్పూరం వేసేసి వెలిగించేసామనుకోండి, ఇందులో వచ్చే పొగ పీల్చడం వల్ల దగ్గు, జలుబు, జ్వరాలు ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి. ఒక మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. దోమలు కూడా రాకుండా ఉంటాయండి. మనం ఆల్ అవుట్స్ ఇలావన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా వెలిగించేసి అన్ని రూముల్లోకి కూడా ఈ పొగనైతే మనము ఇలా చూపించాలండి. ఇలా చూపించినట్లయితే మనకు మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇల్లంతాను. ఇలా చేస్తే మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కొన్నిసార్లు ఈ మినపప్పు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం. ఇదైతే తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. వర్షాకాలం అయితే తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, బిర్యానీ ఆకు తీసేసుకోండి. ఒక బిర్యానీ ఆకు తీసేసుకొని ఇలా
మినప్పప్పు ఉన్న బాక్స్‌లోకి ఇలా పెట్టేసామనుకోండి, పురుగు పట్టకుండా ఉంటుంది. ఎన్ని రోజులు పెట్టినా పురుగు పట్టకుండా ఉంటుందండి. అలాగే ఇలా నిండుగా ఉన్నప్పుడు బాక్స్‌లో మనం స్పూన్‌లో అయితే పెట్టలేము కదండీ! అలాంటప్పుడు ఏం చేస్తానంటే చూడండి, స్పూన్ ఇలా తిప్పి గనుక ఇలా పెట్టేసామనుకోండి, క్యాప్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. రూ. 1 ఖర్చు లేకుండా అప్పటికప్పుడు మన ఫేస్ గ్లో రావాలి అనంటే ఇలా అయితే ట్రై చేసి చూడండి. ఒక ప్లేట్‌లోకి నేనైతే ఇక్కడ ఒక్క స్పూన్ శనగపిండి తీసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు తీసేసుకున్నానండి. కొద్దిగా పసుపు తీసేసుకుని తర్వాత పాల మీద మీగడ ఉంటుంది కదండీ! చూడండి ఇలా పాల మీద మీగడ అయితే ఒక్క స్పూన్ వేసేసుకుంటున్నాను. ఒక స్పూన్ పాల మీద మీగడ వేసేసుకొని బాగా మిక్స్ చేసేయాలండి. అలాగే కొద్దిగా పాలు కూడా వేసేసుకుంటున్నాను. వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి. ఈ 3 బాగా కలిసేలాగా మిక్స్ చేసేసి దీన్ని గనక మనం ఫేస్‌కి అప్లై చేసుకున్నామనుకోండి, మనకి బ్యూటీ పార్లర్‌కి వెళ్ళే పనే ఉండదండి. అప్పటికప్పుడు గ్లో అయితే వచ్చేస్తుంది ఫేస్. ఎక్కడన్నా ఫంక్షన్స్‌కి అలా అప్పటికప్పుడు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. ఇలా వేసేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేసి మనము ఇలా బాగా రబ్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసేసుకున్నాం అనుకోండి, మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే ఉంటుంది. నేను ఇప్పుడు వాష్ చేసి కూడా చూపిస్తాను చూడండి. అప్పటికప్పుడు నేను వాష్ చేసేసానండి. అదే ఒక 10 నిమిషాలు కనుక మనం ఉంచుకున్నట్లయితే ఫేస్ అనేది మంచి గ్లో అయితే వస్తుంది. చూడండి నేను ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత గ్లో అయితే వచ్చేసిందో స్కిన్ అనేది. మీరు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమంది అయితే గొరక పెట్టేస్తూ ఉంటారండి. వాళ్ళకి బానే ఉంటది కానీ నిద్ర పడుతుంది. పక్కన వాళ్ళకి అస్సలు నిద్ర రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే అలాంటి వాళ్ళకి చూడండి ఒక తమలపాకు తీసేసుకోండి. ఒక తమలపాకుని ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి ఒక గిన్నెలోకి వేసేసుకున్నానండి. ఇందులోకి ఒక ముప్పావు గ్లాస్ వాటర్ అయితే పోసేస్తున్నాను. ఒక ముప్పావు గ్లాస్ వాటర్ వేసేసి తర్వాత కొద్దిగా పసుపు వేయాలండి. ఒక చిటికెడు వేస్తే సరిపోతుంది. పసుపు వేసిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసేయాలండి. ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ తమలపాకుల గుణాలు మొత్తం ఈ వాటర్లోకి దిగేంత దాకా ఇలా బాగా మరిగించేసుకోవాలి. ఇలా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసేసి ఒక 2-3 నిమిషాలు పక్కన పెట్టేసి వడగట్టేసుకోండి. ఇది గోరువెచ్చగా ఉండాలండి. ఇలా గోరువెచ్చగా కనుక రోజు తాగుతూ ఉన్నట్లయితే గురిక సమస్య అనేది లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఒక వారం రోజులు చేసి చూస్తే మీకే తేడా అయితే గమనిస్తారు. మీకు కనుక యూజ్ అవుతుంది ఎవరికైనా అంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమంది నీళ్ళల్లో ఎక్కువగా పని చేసే వాళ్ళకైతే కాళ్ళ వేళ్ళ మధ్యలో దురద పెట్టేస్తూ ఉంటుందండి. దురద పెట్టడము, పాచిపోయినట్లు అవ్వడము అలా అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక గరిటె తీసేసుకొని అందులోకి కొద్దిగా కొబ్బరి నూనె వేసేసాను. తర్వాత కొద్దిగా పసుపు వేసేసానండి. ఈ 2 బాగా ఇలా కాసేపు వేడి చేయాలి. ఇలా కాసేపు బాగా ఇలా వేడి చేసేసిన తర్వాత చూడండి ఇదైతే కాస్త చల్లారాలండి. చూడండి ఇలా వేడి చేసిన తర్వాత ఇది కాస్త చల్లారాలి. చల్లారిన తర్వాత చూడండి ఇలా వేళ్ళ మధ్యలో అయితే దురద పెట్టేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా చేసేసుకొని ఇలా కాస్త ఇలా అప్లై చేసేసామనుకోండి, ఇలా చేసేసుకున్నామంటే దురద అనేది వెంటనే తగ్గిపోతుంది. అలాగే పాచిపోకుండా ఉంటుందండి వేళ్ళ మధ్యలో. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఎప్పుడు యూజ్ చేయనివి ఇలా జిప్పులు వేసేసి పెట్టేసి ఉంటాం. ఇలా పెట్టడం వల్ల ఒకలాంటి ఘాటు స్మెల్ వస్తూ ఉంటుందండి. ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్దాము అంటే ఒకలాంటి ఘాటు స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే కొద్దిగా కాటన్ తీసేసుకోండి. ఇలా కొద్దిగా కాటన్ తీసేసుకొని కొద్దిగా జవాదు పౌడర్ వేసుకోవాలండి. ఈ జవాదు పౌడర్ అయితే మనకు అన్ని పూజా స్టోర్ రూమ్స్లో అయితే దొరుకుతుంది. మంచి స్మెల్ అయితే ఉంటుందండి. ఇలా చూడండి ఇలా కాటన్లో కొద్దిగా వేసేసి ఇలా బాగా ఇలా ఒక రౌండ్ బాల్ లాగా ఇలా చేసేసుకోండి. ఇలా చేసేసి మనము బట్టలు పెట్టే కబోర్డ్లో కూడా పెట్టుకోవచ్చండి ఇలాంటివి. నేను హ్యాండ్ బ్యాగ్లో ఒకటి పెట్టేసి ఇలా జిప్ వేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి. ఈ టిప్ చూద్దాము. అల్లం మనం ఎప్పుడు యూజ్ చేసినా పైన పొట్టు తీసి యూజ్ చేయాలండి. ఎక్కువ అల్లం మీద పొట్టు తీయాలి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు కానీ అలాంటప్పుడు ఎక్కువగా పొట్టు తీయాలి అన్నప్పుడు చాకుతో కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఒక గ్లాస్ తీసేసుకోండి. ఒక గ్లాస్ తీసేసుకొని చూడండి ఇలా అన్నామంటే చాలండి నీట్గా వచ్చేస్తుంది. ఎక్కువ అల్లం కూడా వేస్ట్ అవ్వదు. అలాగే మనకు పని కూడా తొందరగా సులువుగా అయిపోతుంది. నేను మొత్తం ఇలా తీసేసి చూపిస్తాను చూడండి. మనకు ఎక్కువగా వేస్ట్ అనేది కూడా ఎక్కువగా పోదు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు పేస్ట్ అనేది అయిపోయి ఉంటుంది. అలాంటప్పుడు మనము వెళ్ళి తీసుకురావాలన్నా కూడా టైం ఉండదు. అలాంటప్పుడు ఇలా చేసి చూడండి. ఒక ఫోర్క్ తీసేసుకోండి. ఒక ఫోర్క్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసేయాలి పేస్ట్కి. ఇలా పెట్టేసి కనుక మనము ఇలా లాగామనుకోండి పేస్ట్ మొత్తం ఇలా వచ్చేస్తుందండి. మనకు ఎంత కావాలో అంత మనము తీసేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత పేస్ట్ అయితే వచ్చేసిందో. ఎప్పుడైనా పేస్ట్ లేదు అన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము.
ఇంట్లో వేస్ట్‌కి ఇలా కాటన్ దుప్పట్టాలు ఉంటాయి కదా! మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా యూజ్ చేసి చూడండి. ముందుగా నేను ఇక్కడ దుప్పట్టని ఇలా పరిచేసుకున్నాను. నీట్‌గా ఇలా పరిచేసుకున్న తర్వాత దీనిపైన పిల్లోస్ ఉంటాయి కదండీ ఇంట్లో. ఒక పిల్లో పెట్టేసానండి. పెట్టేసిన తర్వాత ఇటువైపు మనం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. 2 వైపులు కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత అటు ఇటు తీసేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి ఇలా. వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. 2 వైపులు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పై వైపుది ఇలా మధ్య భాగానికి ఇలా వేసేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ ఇటువైపు ఉన్నది కూడా ఇలా వేసేసేయాలండి. వేసేసి ఇందులోకి ఇలా పెట్టేసేయాలి. ఇలా లాక్ లాగా ఉంటుంది కదండి. ఇందులో గనక ఇలా పెట్టేసామనుకోండి మనకు లాక్ లాగా ఉంటుంది, విడిపోకుండా ఉంటుంది. మనకు పిల్లో కవర్స్ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చూడ్డానికి నీట్గా ఉంటుంది, అలాగే విడిపోకుండా కూడా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే కనిపిస్తూ ఉందో. ఎప్పుడైనా మనకు పిల్లో కవర్స్ లేదు అప్పటికప్పుడు కావాలి అన్నప్పుడు తలకి నూనె అది పెట్టుకొని ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇదైతే తీసి మనం ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తూ ఉందో. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే వేసేస్తున్నాను. ఇలా ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ వేసేసి వీటిల్ని మనము స్టవ్ మీద పెట్టేసి ఒక 2 నిమిషాలు అంటే ఒక 2 నిమిషాలు మనం వేడి చేసుకోవాలండి. ఎక్కువగా కాచుకోకూడదు. ఎక్కువగా కాచామంటే ఇది బంక బంకలాగా అయిపోతుంది. అలా కాకుండా ఒక 2 నిమిషాలు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక 2 నిమిషాలు ఇలా కాచుకుంటే సరిపోతుంది. ఇలా కాచిన తర్వాత నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. చూడండి కలర్ కూడా కాస్త చేంజ్ అయింది కదా. వీటిల్ని ఇప్పుడు ఏం చేద్దామంటే బాగా ఇలా మిక్స్ చేసేసి ఎక్కువ కాచకూడదండి. కాస్తే మనకు బంక బంకలాగా అయిపోతుంది. యూజ్ చేయడానికి కష్టంగా ఉంటుంది. ఇలా కాచుకున్నది కొద్దిగా ఇలా వాటర్ అయితే నేను వడగట్టేసుకుంటున్నాను. ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చూడండి కాస్త బంక బంకలాగా ఉంది కదా, కొబ్బరి నూనె అయితే వేసేసుకోవాలి. ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయాలి. మీ దగ్గర కనుక స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసేసి మనము తలకి మొత్తం స్ప్రే చేసేసుకోవాలండి. అలా కనుక చేసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది కదండి కొంతమందికి. ఆ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్స్ కూడా చాలా స్మూత్గా సిల్కీగా ఉంటాయండి. ట్రై చేసి చూడండి హెయిర్ ఫాల్ ఎవరికైనా ఎక్కువగా అవుతుంది అనుకుంటే. స్ప్రే బాటిల్ లేదంటే ఇలా చేత్తో కూడా ఇలా అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి తలస్నానం చేసుకున్నట్లయితే మనకు హెయిర్ అనేది ఊడేది తగ్గిపోతుంది. మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇదే వాటర్ అండి ఫేస్కి కూడా యూజ్ చేయొచ్చు. మనం ఫేస్లో ముడతలు కానీ మొటిమలు కానీ పోవాలి అని అంటే కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్ వాటర్ అయితే నేను ఇక్కడ వడగట్టేసుకున్నానండి. వడగట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఎక్కువగా అవసరం లేదు. కొద్దిగా ఇలా పసుపు వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి. ఇలా మిక్స్ చేసేసి దీన్ని కనుక మనం ఫేస్కి అప్లై చేస్తూ ఉన్నామనుకోండి, రోజు అప్లై చేస్తూ ఉండాలండి. ఒక 15 రోజులు అప్లై చేస్తే మనకు తెలిసిపోతుందండి. ఫేస్ మీద ఉన్న ముడతలు కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇది మనకు ఫేస్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచివి ఇవి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక మొటిమలు కానీ మచ్చలు కానీ ఉన్నాయంటే ఇలా కూడా ఒకసారి నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక తమలపాకు తీసుకున్నాను. ఒక తమలపాకు తీసేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు వేసేసుకోండి. ఇలా కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు వేసేసి తర్వాత కొబ్బరి నూనె వేసుకోవాలండి. కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకోండి దీనిపైన. కొబ్బరి నూనె వేసేసి బాగా స్ప్రెడ్ చేసేసేయాలి. ఇలా బాగా రెండు మిక్స్ చేసి ఆకు మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఇలా ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా వయసు అయిన వాళ్ళు ఇంట్లో ఉన్నట్టయితే మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా బాగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఇలా కాసేపు ఇలా వేడి చేసుకోవాలి. అప్పుడే మనకు ఆకు మొత్తం ఒకలా మెత్తగా అయిపోతుందండి. అలా బాగా వేడి అవుతుంది ఆకు. ఇలా చూపిస్తాను చూడండి. ఇలా ఇలా బాగా వేడి చేసుకున్నట్టయితే చూస్తున్నారు కదా, ఆకు కాస్త మెత్తగా అయిపోతుంది, అంటే బాగా వేడైందన్నమాట. ఇలా తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మీకు కీళ్ళ నొప్పులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇలా పెట్టేసేయండి. కీళ్ళ నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఉన్న చోటు ఇలా పెట్టేసి మనము ఓవర్ నైట్ వదిలేసేయాలి. ఇలా వదిలేసినట్టయితే మనకు కీళ్ళ నొప్పులు కానీ అలాగే వాతం నొప్పులు మోకాళ్ళ నొప్పులు అన్నీ కూడా మాయమైపోతాయి. ఎవరైనా వయసైన వాళ్ళు ఉంటే ఇంట్లో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అయితే. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా ఓవర్ నైట్ వదిలేసి మనము దీన్ని తీసేసి వాష్ చేసుకున్నాం అనుకోండి, మోకాళ్ళ నొప్పులు ఇవి లేకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.